హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నాకున్న కొంతమంది సబ్స్క్రైబర్స్కైనా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇంకా నేను ఇప్పటి నుంచి యూట్యూబ్లో వీడియోస్ అయితే చేయడం ఆపేద్దామని అయితే అనుకుంటున్నా. ఈ డెసిషన్ నేను ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఇష్టంతోనైతే యూట్యూబ్లో నేను వీడియోస్ చేయడము, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ చేస్తున్నాను నా ఇష్టంతో మాత్రమే. ఇంకా నాకు మా ఆయన కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు, చేసుకొని ఇష్టం అని చెప్పి. కాకపోతే నాకు ఒక 2-3 డేస్ నుంచి ఏ వీడియో పెట్టినా, షార్ట్ వీడియో ఏ వీడియో పెట్టినా సరే దానికి అసలు వ్యూసే రావట్లేదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అట్లా అయిపోయింది. అయినా సరే ఏం కాదులే, నిమ్మలంగా గ్రోత్ చేసుకుందాం దాన్ని. ఒక్కసారే అందరిలాగా అవ్వాలంటే అవ్వదు కదా. మనకి ఎక్కువ యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు ఎవరు తెలీదు, ఎవరితో వీడియోస్ మనం చేసుకోలేదు. మనకు నచ్చిన వీడియోస్ ఏదో డైలీ వ్లాగ్స్, కుకింగ్ ఇవే చేస్తున్నాం కదా, చిన్నగా గ్రోత్ వస్తుందిలే అని చెప్పి నేను కూడా పోనీలే పర్లే అని అయితే చేసుకుంటూ వస్తున్నా. ఒక 2 డేస్ నుంచి అయితే అస్సలు వ్యూస్ రావట్లే. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇట్లా ఎప్పుడు జరగలే. అప్పుడప్పుడు ఏదో ఒక వీడియోకి రాకుంటూ ఉండేది, అప్పుడు వదిలేసేదాన్ని. ఇంకా నార్మల్ వీడియోస్కి అయితే ఒక 1K 2K 10K వరకు కూడా వస్తాయి అప్పుడప్పుడు. మరి ఇట్లా 10 50 30 ఇట్లనైతే నాకు ఎప్పుడు రాలేదు. ఇదే నన్ను చాలా డిసప్పాయింట్ చేసి ఇంకా ఈ యూట్యూబ్ వీడియోస్ కూడా ఆపేద్దాం అనే డెసిషన్ తీసుకునేటట్టయితే చేస్తున్నది. ఈ వ్యూస్ రాకపోవడం వల్ల మాత్రమే. నా ఫ్రెండ్తో కూడా చెప్పినా ఇట్లా వ్యూస్ ఏం రావట్లేదు అది ఇది అని అంటే, వ్యూస్ రాకున్నంత మాత్రాన నువ్వు కొత్తగా ట్రై చేయి, కాకుండా లేకపోతే ఇట్లా వీడియోస్ ఆపేయడం అనేది అయితే కరెక్ట్ కాదు, కొంచెం ఆలోచించుకో నువ్వు అని కూడా చెప్పింది నా ఫ్రెండ్. అయినా సరే నా మైండ్కి అదేందో చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది. ఇట్లాంటివి ఇది మీకు ఎవరికైనా ఫేస్ చేసిల్లా, ఇంతకుముందు ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ రన్ చేస్తున్న వాళ్ళు ఇలాంటిది మీరు ఎప్పుడైనా ఫేస్ చేసిల్లా? అసలు ఇట్లా అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుందా ఉండదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో చూసిన వాళ్ళు కొంచెం నా కోసం టైం తీసుకొని కామెంట్ చేయండి. మనం ఎవరైనా యూట్యూబ్లో మంచి సక్సెస్ అయిన వాళ్ళకు ఏమైనా మనకు కామెంట్ పెడదామంటే వాళ్ళు రిప్లై ఇవ్వరు. ఇంకా ఎవరిని అడుగుదాము, తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రావు వ్యూస్ అని అంటున్నారు. కానీ నేను ఇట్లాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదు, అందుకే నాకు ఇంత బాధ అనిపిస్తుంది. ఇంకా దీనివల్ల కొంచెం నేను ఎంతో కొంత బాధపడుతున్నా కాబట్టి ఇంకా అవసరం లేదులే మనకెందుకు, ఇంక వదిలేద్దామని అయితే నేను అనుకుంటున్నా. కాకపోతే ఒక సైడ్ వదిలేయబుద్ధి అవుతుంది, ఒక సైడ్ ఏమో పర్లేదులే పోనీ ఈ ఛానల్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఇంకొకటైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే దీనికి ఏదో ఒక రకంగా చేద్దాం అని అయితే నాకు అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది అయితే నాకు అసలు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది నాకు అస్సలు అర్థమైతలేదు. దీని గురించి కూడా ఇంత ఆలోచించాలా, అసలు నా లైఫ్లో దేని గురించి కూడా ఇంత ఆలోచించలేదు, దీని గురించి అంత ఆలోచిస్తున్నాను. చాలామంది నాలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్న వీడియోస్ ఏవో వాళ్ళకు తోచినంత చేసుకుంటున్న వాళ్ళకు అసలు యూట్యూబ్లో గ్రోత్ అనేది ఉండట్లేదు. ఇది ఎందుకో నాకు అస్సలు అర్థమవుతలేదు. అదే మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఫేమస్ అవ్వని, వాళ్ళ నుంచి ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు పెట్టుకున్నా సరే వాళ్ళు వితిన్ 1-2 డేస్లోనే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, ఇంకా మంచిగా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు. ఒక్క 1-2 డేస్లో మాత్రమే. వాళ్ళ హార్డ్ వర్క్ ఉంటుంది కావచ్చు కొంచెం, దాంతోపాటు ఏంటంటే వాళ్ళ వెనుక సపోర్ట్గా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు కదా యూట్యూబ్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళ ద్వారా అట్లా వస్తాయి. అట్లా చాలామందిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకరి ద్వారా ఒకరు ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కాకపోతే ఇట్లా నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ చేసుకునే వాళ్ళు వీళ్ళంటే ఎవరు తెలియని వాళ్ళకు ఈ జనాలు కూడా అసలు సపోర్ట్ చేయట్లేరు. ఎందుకో కూడా నాకు అసలు కొంచెం కూడా అర్థమైతలేదు. అట్లా అని చెప్పి వీళ్ళు మనకు సపోర్ట్ చేయాలని చెప్పి మనం ఏం కోరుకోము. మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు కొంచెంమంది మనకు సపోర్ట్ చేసినా సరే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇంకా మనం చూసే సబ్స్క్రైబర్స్కి కూడా మన వీడియోస్ నచ్చితే వాళ్ళు కూడా మనకైతే సపోర్ట్ చేస్తారు. నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు సపోర్ట్ చేసే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటా. మరి ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకా కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా అనేది అయితే నేను నా సబ్స్క్రైబర్స్కే వదిలేస్తా. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే అది చేద్దాం అనేది నేను అనుకుంటున్నా. కొంచెం ఈ వీడియో చూసి నా సబ్స్క్రైబర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూసినా సరే నేను ఏం చేయాలి, వీడియోస్ ఇంకా దీంట్లోనే పోస్ట్ చేయాలా లేకపోతే ఆపేయాలా, ఏం చేయాలనేది మీకు తెలిస్తే మీరైతే సజెషన్ ఇవ్వండి. చాలా టెక్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ ఛానళ్ళల్లో అయినా నేను తెలుసుకుందాం అని అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు. వాళ్ళకు వ్యూస్ రావాలని చెప్పి ఒక్కొక్కరు
ఒక్కొక్క రకం చెప్తారు. అందుకే నాకు అట్లా తెలుసుకొని ఇంకా మైండ్ ఖరాబ్ చేసుకోవడం ఇష్టం లేక మిమ్మల్ని అడుగుదాము ఇట్లా ఒక వీడియో చేసి అని మాత్రమే చేస్తున్నా నేను. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. నాకైతే యూట్యూబ్ ఇవి వదిలేసుకోవడం అంటే కొంచెం బాధనే అనిపిస్తుంది. మరి ఏం చేస్తాం చెప్పండి? వ్యూస్ రాకుండా నేను పెట్టే ఎఫర్ట్స్ నేను పెట్టుకుంటా చేసుకుంటా పోతూ ఉంటే యూజ్ ఉండదు కదా, టైం వేస్ట్ అయిపోతుంది నాకు కూడా. అందుకే నేను ఈ డెసిషన్ అయితే తీసుకుంటున్నా. లాస్ట్ అండ్ ఫైనల్గా నా సబ్స్క్రైబర్స్కే వదిలేస్తున్నాను నేను ఈ డెసిషన్కి. వాళ్ళే ఆన్సర్ చెప్పాలి అని చెప్పి. ఎందుకంటే నేను ఇంక ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా, ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవాలా, అసలు ఎలాంటి వీడియోస్ చేయాలి, నా ఛానల్లో ఉన్న వీడియోస్ వర్తా కాదా, ఇంకా కొంచెం మంచిగా చేయాలా అనేదైతే మీరు కొంచెం టైం తీసుకొని ఈ వీడియో చూసి నాకైతే కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నా. నన్ను జెన్యున్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నా వీడియోస్ అంటే జెన్యున్గా ఇష్టం ఉన్న వాళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా అయితే నేను అడగట్లేదు. మీకు నచ్చి నేను మాట్లాడింది మొత్తం మీరు విన్న తర్వాత మీకు నచ్చితే మీరైతే కామెంట్ చేయండి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి. ఇంకెవరైనా నాలాగానే ఇట్లాంటిది ఎవరైనా ఫేస్ చేసి ఉంటే, ఇట్లాంటి సిచ్యువేషన్ వ్యూస్ రాక ఇట్లా 1, 2, 3 నేను ఇట్లాంటిది నా ఛానల్లో ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసినా కాబట్టి నాకు కొంచెం భయంగా అసలు ఏంది ఇది కష్టం అవుతుంది, వీడియోస్ పెట్టి కూడా ఇంకా ఎదురు చూడాల్సి వస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది. అట్లా అని చెప్పి ఒక్క రోజుల 2 రోజుల 3 నెలల 4 నెలల్లో నేను ఫేమస్ అయిపోవాలి అని అయితే నేను అనట్లేదు. అట్లాంటిది నా మైండ్లో కూడా లేదు. యూట్యూబ్ అసలు నేను స్టార్ట్ చేసిందే మా మెమొరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకోవడం కోసం, ఇంకా నా యూట్యూబ్లో పెట్టుకున్న నా యూట్యూబ్ ఛానల్ పేరులో ఉన్న స్టోరీ అంతా మీతో చెప్పుకోవడం కోసం మాత్రమే. ఇది ఎప్పటికున్నా రేపు నా ఫ్యూచర్లో నా పిల్లల వరకైనా చూసుకోవచ్చు, నేను కూడా పోతాన కొద్దీ ఇంకా చూసుకోవచ్చు ఈ మెమొరీస్ అని చెప్పి మాత్రమే. అంతకుమించి ఇంకైతే ఏం లేదు. అంతే ఈ వీడియో. ఇంకా మీరే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్.